या कुन्देन्दु तुषारहार धवलं या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरां या श्वेतपद्मासनं या ब्रह्मच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितां सा मां पातु सरस्वतीं भगवतीं निःशेषजाड्यापहा। ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః. మనము భారతీయ సనాతన సంప్రదాయంలో అనేకమైనటువంటి పండుగలు. ఇవి ఎందుకు అంటే మనిషి యొక్క నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, ధార్మిక విలువలు, ఆరోగ్య సంబంధమైనటువంటి విలువలు అన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వము పెద్దలు ప్రతి ఒక్క దానికి ఒక పండుగగా మనం చెప్పుకుంటున్నాం. కొన్ని పండుగలు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాయి, కొన్ని ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాయి, కొన్ని ధార్మిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాయి, కొన్ని ఆరోగ్య విలువలకు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే ఈ సందర్భం లోపల ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు మనము ఏకాదశి వ్రతం గురించి ఆలోచించుకుందాం. ఏకాదశి అనేటువంటిది ఒక పండుగ, అది ఒక వ్రతం కూడా. ఆ వ్రతము ఎందుకు ఆ రోజు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఒక పండు అట్లాంటిది కూడా తినొచ్చు, కానీ పూర్వకాలంలో అయితే మొత్తం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో ఒక్క పొద్దు అని అంటాం దాన్ని. అయితే ఇది ఎందుకు ఉండాలి అని అంటే సంవత్సరంలో నెలలో మొత్తం రోజులు 2 పూటలు 3 పూటలు తినుకుంటూ ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది. అందుకొరకు ఆ చెడిపోకుండా ఉండటానికి కొరకు వారానికో నెలకో ఒక రోజు మొత్తము ఉపవాస దీక్షను మనం పాటించినట్టుంటే ఈ శరీరంలో ఉండబడేటువంటి యొక్క ఆరోగ్య విలువలన్నీ సమతుల్యానికి వస్తాయి. దీనివలన మనిషి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అది కేవలము ఉపవాస దీక్షతోటే అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఒకరోజు మనం బాగా తిన్నాం, అజీర్ణం అయిపోయింది, ఏ మందులు కూడా ఏం పనిచేయి. అటువంటప్పుడు లంఘనం పరమౌషధంలో ఒకరోజు మొత్తం ఉపవాసం ఉండాలి, ఏం తినకుండా ఉంటే తెల్లవారు అజీర్ణం దానికి సంబంధించినటువంటి అనారోగ్య విలువలు అన్నీ వెళ్ళిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. అట్లాగే అన్ని పండుగలలో శైవ సంబంధమైన ఏమో శివరాత్రి నాడు ఉంటారు, వైష్ణవ సంబంధమైన ఏకాదశి నాడు ఉంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని పెద్ద ఏకాదశి అని కూడా అంటారు. దీన్ని పూర్వకాలం రాజులు కూడా దీన్ని చాలా శ్రద్ధతోటి, దీక్షతోటి, భక్తితోటి దీన్ని ఆచరించారు. మనకు ఉదాహరణకు పురాణాలలో చెప్తారు, అంబరీషుడు అనేటువంటి చక్రవర్తి అద్భుతమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుండే ఆయన. అయితే ఏకాదశి వ్రతము మొత్తం దీక్ష ఉన్నాక ద్వాదశి ఘడియలు తెల్లవారటి రోజున ఎంటర్ కాగానే, ప్రవేశించగానే అప్పుడు పాలన చేయాలంటే దీక్ష విరమించు. ఏదా భోజనం చేయొచ్చు అన్ని రకాలుగా, లేకుంటే పండో పరమో ఏదో ఒకటి తిని విరమించుకోవచ్చు. అయితే అంబరీష చక్రవర్తి ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నాక ఆయన పరీక్షించడం కొరకు మరి దేనికో దుర్వాసమావుని తెల్లారి ద్వాదశి నాడు పాలన చేద్దాము అనుకుండగా ఆయన వస్తాడు. దుర్వాసమావు వచ్చి, మేము 100 మంది శిష్యులు ఉన్నాం, ఈ ద్వాదశి రోజు ఇక్కడ నేను పాలన చేయాలనుకుంటున్నాను అంటాడు. అంతకంటే మహాభాగ్యం ఏమున్నది స్వామి, మీరు రండి, మీరు స్నానం చేసి శుభ్రం చేసి అయ్యి రండి అని అంటాడు అంబరీషుడు. సరే ఇదిగో నేను వస్తున్నా అని నదికి పోయి స్నానం చేసి వస్తామని నదికి వెళ్తాడు. స్నానం పోయిగా రాడు. ద్వాదశి అయిపోతున్నది, ఆయన వస్తులేడు. మరి ఎట్లా నేను ఉపవాస దీక్షను విరమించుకోవాలి కదా అంబరీషుడు. ఏం చేయాలంటే గురువు గారిని అడిగితే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మరి ద్వాదశి అయిపోయానికి వస్తే ఎట్లా అని అంతవరకు మరి ద్వాదశి పాలన చేయాలి కదా అని అంటే ఏదో ఒక పండు తినమని అంటాడు. ఆ పండును ఆయన తినే వరకే ఆ దుర్వాసుడు వస్తాడు. నువ్వు నన్ను రమ్మనే నాతోటి పాలన చేస్తానని చెప్పి ద్వాదశి నీవు ఒంటరిగానే ఉపవాస దీక్ష విరమిస్తావని శపిస్తాను నేను అని చెప్పి ఆయనను ఏదో శపించబోతాడు. అప్పుడు ఆయన అంబరీషుడు శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడు. ఆ ఏకాదశి వ్రతం కూడా నారాయణుడికి సంబంధించింది. స్వామి శ్రీమన్నారాయణ నువ్వే దిక్కు, ఈయన నుండి ఈ దుర్వాసన నన్ను కాపాడు అని అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే శ్రీమన్నారాయణుడు తన చక్రాన్ని పంపుతాడు, దుర్వాసుని మీదకి పంపుతాడు. తాను శపించేటందుకు ఈ అంబరీషుడిని శపించుదా అని చెప్పి అనుకునే వరకు ఆ చక్రం వచ్చే వరకు దుర్వాసుడు అబ్బో ఈ చక్రం నన్ను చంపుతానని పరిగెత్తాడు. పరిగెత్తి శివుడి దగ్గరికి పోతాడు. ఇది నాకు సంబంధించింది కాదు, శ్రీమన్నారాయణ చక్రం ఇది, నేను చేయలేను. మరి అక్కడ నుండి బ్రహ్మదేవుడి దగ్గర పోతాడు. ఆయన కూడా నేను చేయలేను దీన్ని, మళ్ళీ ఎక్కడికక్కడ ఇంద్రుని దగ్గరికి ఎక్కడ పోయినా కూడా ఎవరు నాతోటి కాదని అంటారు. చక్రం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే నారాయణుడి దగ్గరికి పోతాడు. ఆయన కూడా నాతోటి కాదు, నేను అంబరీషుని యొక్క
భక్త పరాధీనుని అయిపోయినా నేను ఏం చేయాలని మళ్ళీ అంబరీషుని దగ్గరికి పోమ్మనంటారు. మళ్ళీ ఆ దుర్వాస మామని అంబరీషుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు తప్పు అయిపోయింది, ఇద్దరు అందరం కలిసి ప్రయాణం చేద్దాం మళ్ళీ అని అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ప్రార్థిస్తాడు అంబరీషుడు. ప్రార్థించగానే చక్రం ఆగిపోతుంది, దుర్వాస మాముని యొక్క గర్వం అణిగిపోతుంది. అణిగిపోగానే అప్పుడు అందరూ కలిసి ఏకాదశి వ్రతాన్ని విరమించుకుంటారు, ద్వాదశి వ్రతం. అయితే ద్వాదశి రోజు ఈ విధంగా ఎవరైతే ఉపవాస దీక్షను పొంది ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ సాక్షాత్తు మోక్షమే ఇస్తాడని చెప్పి శ్రీమన్నారాయణుడు వాళ్ళందరికీ వరమిచ్చినాడు. అయితే ఏకాదశి వ్రతాన్ని చాలామంది ఇప్పటికి కూడా ఆచరిస్తూనే ఉంటారు. వైష్ణవ సంబంధమైనటువంటి యొక్క భక్తులందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని అద్భుతంగా ఆచరించి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇది ఏకాదశి వ్రతం యొక్క మహత్యం. అయితే ఏకాదశి వ్రతము ఎప్పుడునంటే నెలకొకసారి వస్తుంది ఏకాదశి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏదైతే ఉన్నదో అది తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యం మన పురాణాలలో ఉన్నదన్నమాట. అయితే ఆ తొలి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో, సంపూర్ణమైనటువంటి ఉపవాసం ఉంటారో వారికి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి వరాలను స్వామి ప్రసాదిస్తాడు. ఈ లోకంలో అష్టైశ్వర్యాలు ధన కనక వస్తువాహన సమృద్ధే కాకుండా పరలోకంలో కూడా వాళ్లకు మోక్షం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో ద్వాదశి రోజు పారాయణ మళ్ళీ ఏకాదశిని విరమించుకోవచ్చు వ్రతాన్ని. అయితే ఆ రోజు ఏమీ తినకుండా అంటే వాళ్ళ యొక్క ఓపిక మీద శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. పండు తినొచ్చు, ఏమీ తినకపోవచ్చు, నీళ్లు కూడా తాగకపోవచ్చు కొందరు, ఆ విధంగా ఉంటుంటారు అన్నమాట. దీని వలన శరీరం కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో సమతుల్యాన్ని పొందుతుంది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా అందరూ ఆచరిస్తే అది మనకు మన ఆరోగ్యానికి సంబంధం, ఆధ్యాత్మికానికి ఐహికం ఆముష్మికం ఈ రెండు కూడా సమకూరుతాయని చెప్పి చెప్పుకుంటూ విరమిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.